టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. 2017 అక్టోబర్ 6న టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్యని వివాహం చేసుకున్న సమంత కొన్నేళ్ల తర్వాత ఇరువురికి విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం నటి శోభిత ధూళిపాలను నాగ చైతన్య వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో సమంత కూడా మరొకరిని పెళ్లి చేసుకుంటుందని ఊహాగానాలు వినిపించాయి. కానీ అవేవీ నిజం కాలేదు. అయితే దర్శకుడు రాజ్ నిడమోరుతో సమంత డేటింగ్ చేస్తుందన్న రూమర్స్ గట్టిగా వినిపించాయి. అనేకసార్లు రాజ్ నిడమోరు సమంత జంటగా విదేశాల్లో వెకేషన్ లో కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. కానీ రాజ్ తో రిలేషన్ గురించి ఓపెన్ అవ్వలేదు శామ్. కానీ వీళ్లు పెళ్లి చేసుకుంటున్నారని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నా కూడా సమంత రాజ్ నిడమోరు ఎప్పుడూ స్పందించలేదు. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం అందరి ఊహాగానాలకు తెరదించుతూ రాజ్ నిడమోరును పెళ్లి చేసుకుంది సమంత. కోయంబత్తూరులోకి ఈషా ఫౌండేషన్ లో అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వేద పండితుల సాక్షిగా సమంత మెడలో 3 ముళ్లు వేశాడు రాజ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుచిత, చెప్పండి. సమంత రాజ్ నిడమోరు అయితే పెళ్లి చేస్తున్నారని చెప్పుకోవాలి. కోయంబత్తూరులో అయితే ఎవ్వరు అంటే మీడియా కానీ లేకపోతే బయట వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఎటువంటి సమాచారం లేకుండా ఓన్లీ అతి దగ్గర వాళ్ళని మాత్రమే పిలుచుకొని అయితే సమంత అలాగే రాజ్ ఇద్దరు కూడా వివాహం చేస్తున్నారు. ఇద్దరు కూడా ఈషా యోగా సెంటర్ లో అయితే వివాహం చేస్తున్నారు. అంటే కూడా కథనాలు బయటకు వస్తున్నాయి.